అందరికీ నమస్కారం. మనది భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి, తపోభూమి, సత్యభూమి అంటాం మనం. ఇలా ఎన్నో పర్యాయ పదాలు, నిర్వచనాలు చెప్తూ ఉంటాం మనం భారతదేశం గురించి. అనాదిగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సనాతన హిందూ ధర్మము. సనాతనము అంటే ఎప్పుడుదో అని, చాలా వందల వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మన హిందూ ధర్మము అంచెలంచెలుగా విస్తరించి భారతదేశం అంతటా కూడా మనకి హిందూ ధర్మము విస్తరించింది, ప్రచారంలోకి వచ్చింది. హిందువులే ప్రధానంగా ఉండేటువంటి మన భారతదేశంలో 3 పైన మనకి హిందువులే ఉన్నారు. తర్వాత మిగతా మతాల వారు ఉన్నారు. మనకి సెక్యులర్ కంట్రీ అంటాం కదా, అని అందరినీ ఆదరిస్తున్నాం మనం. అంటే అన్ని మతాల వాళ్ళని కూడా భారతదేశం ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది. ఏ మతం వచ్చినా కూడా వారిని విమర్శించటం లేదు, దూషణ చేయటం లేదు, వారి మత ధర్మాలని విమర్శించడం లేదు, దూషించడం లేదు. అలా ఎవరి ధర్మం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉందండి. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అసలు ఏ సమస్య ఉండదంటారు కదా సామెత. మన పని మనం చేసుకుంటూ వెళితే గొడవలు ఉండవు అనేది పెద్దలు చెప్పిన వాక్ అండి. అంటే ఎవరి మతం, ఎవరి ధర్మం వాళ్ళు స్వచ్ఛంగా పాటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. వసుధైవ కుటుంబకం అన్నాం. అంటే ఈ ప్రపంచమే ఒక కుటుంబం లాంటిది అని మనం హిందూ ధర్మం చెబుతోందండి. అంటే ఎవరిని తక్కువ చేయదు మనకి. మన ధర్మము ఎవరిని, ఏ మతాన్ని తక్కువ చేయదు, అన్ని మతాల్ని గౌరవిస్తాం. అదే భారతదేశం గొప్పతనం. అందుకే ప్రపంచ దేశాల్లో భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నారు అంటే, వివేకానందులు అన్నట్టుగా ప్రపంచంలో భారతదేశం అనేది ఒక పూజ గది అన్నాడు ఆయన. అంటే మనం ఇల్లు కట్టుకుంటే భారతదేశం అనేది పూజ గది లాంటిదంట ప్రపంచంలో. అంతటి పవిత్రమైనటువంటి మన భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, తపోభూమి. ఎన్నో వందల వేల మంది మహర్షులు, సిద్ధులు, సాధ్వులు, అవధూతలు, మహాపురుషులు, పురాణ పురుషులు, కారణజన్ములు, మేధావులు, పండితులు, ఘనాపాటీలు, మహాకళాకారులు, ఇలాగా ఎంతోమంది భారతదేశంలో ఉద్భవించి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కూడా ప్రపంచ దేశాలకి వారి యొక్క చర్యల ద్వారా చాటి చెప్పారు. అందువలన ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఆకర్షింపబడుతూ ఉన్నాయి. మన ధర్మం గురించి, మన ధర్మాన్ని వెంటపడుతున్నాయి. ఎలా మీరు ఈ కట్టుబొట్లు, ఆచార వ్యవహారాలు మనం చూస్తున్నాం. చాలామంది ఫారినర్స్ మనకి ఇండియాకి వచ్చినప్పుడు చక్కగా చీర కట్టుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకుని మనం చాలా సందర్భాల్లో మనం గమనించాం. అంటే ఏమిటి, ఇతర దేశాల వాళ్ళు, పాశ్చాత్యులు కూడా మన భారతదేశం, మన ధర్మాన్ని, మన స్వచ్ఛతని అనుకరించారు, దాన్ని గౌరవించారు. అంతటి మహోన్నతమైనటువంటి మన భారతదేశము ఎంత గొప్పదో మనకు అందరికీ తెలుసండి. రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది. దాని యొక్క సారం తెలిస్తే చాలండి మన భారతదేశం ఎంత గొప్పదో మనం చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు కానీ, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఉద్భవించినటువంటి అతి పవిత్రమైనటువంటి పుణ్యభూమి భారతదేశం. ఆ మహామహులు మనకి ఎన్నో సందేశాలు ఇచ్చి వెళ్ళారు. అంటే ఏ విధంగా పెద్దలను పూజించాలి, ఏ విధంగా గురువుల్ని పూజించాలి, సాటి మనిషిని ఏ విధంగా ఆదరించాలి, మనకన్నా చిన్నవారిని ఏ విధంగా ఆశీర్వదించాలి, పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి అనే దాన్ని మనకి చక్కగా వారి చర్యల ద్వారా చూపించి వెళ్ళారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితం అందరికీ తెలుసు. రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు మనకి. ఇటువంటి పరిస్థితుల్లో రామాయణం చదవని వారు, కనీసం వినని వారు ఉండరు మనకి హిందువుల్లో. అంతటి పవిత్రమైనటువంటి గ్రంథము ఆది కావ్యం రామాయణం.
ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా అద్భుతమైనటువంటి గొప్ప ఔచిత్యము కలిగినటువంటి పాత్రలు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆంజనేయ స్వామి వారు, విభీషణుడు, సుగ్రీవుడు, ఇతరత్ర వానరులు, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు ఉన్నాయి దానిలో. అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి పాత్రలు, ఒకరిని మించి ఒకరు త్యాగమూర్తులు రామాయణంలో చూస్తూ ఉంటే అసలు మనకి కళ్ళు చెమరుస్తాయి. అంతటి మహోన్నతమైనటువంటి మన భారతదేశంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, అలాగే ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురు అన్నాం, జగత్తుకే గురువు ఆయన కృష్ణ పరమాత్మ. చిన్నప్పుడు పసిప్రాయం నుంచి కూడా ఆయన పడని అవస్థలు లేవు, ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు లేవు. కంసుడి ద్వారా ఎన్నోసార్లు చంపాలని చూశాడు కృష్ణుణ్ణి అతని స్వార్థం కోసం. మనకు తెలుసు భాగవతం అంతా కూడా అదే గాథ, కృష్ణ పరమాత్మ యొక్క గాథే భాగవతం. ఈ పరిస్థితుల్లో ఆయన పసి వయసు నుంచి ఆయన అవన్నీ ఎదుర్కొంటూ ఆ రాక్షసులందరినీ సంహరిస్తూ పెద్దవాడై మధుర వెళ్ళి కంసుల్ని చంపి, రాక్షసుల్ని చంపి, అలాగే తల్లిదండ్రులను చరణించి విముక్తి చేసి తాతని విడిపించి, ఆ తర్వాతి కాలంలో ధర్మమూర్తులైనటువంటి పాండవులను దగ్గరికి తీసుకొని వారిని అనుక్షణం కాపాడుతూ కౌరవులు వారు చేసేటువంటి ఘాతుకాలన్నింటినీ కూడా తిప్పి కొట్టిస్తూ అంతిమంగా వారికి విజయం చేకూర్చేట్టుగా ముఖ్య పాత్ర వహించారు కృష్ణ పరమాత్మ. ఇది కూడా తెలుసు మనకి. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి పోరు అంటాం మనం. ఇంటి పోరు అంటే ఏమిటి? ఇంట్లో జరిగే గొడవలు. ఇంటి పోరు అంటే ఏమిటి? ఇంట్లో జరిగే గొడవలు. ఉదాహరణకు ఒక కుటుంబంలో భార్య, భర్త, అన్నదమ్ములు, మొత్తం ఒక ఫ్యామిలీ ఒక 10-15 మంది మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కలిసిమెలిసి సఖ్యతగా ఉంటేనే సమాజం చేత గౌరవించబడతారు. అనుక్షణం ఇంట్లో పడి అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటే చుట్టుపక్కల వారికి గౌరవం ఇవ్వరు. వారిని ఒక వృధా మనిషిగా చూస్తారు, వ్యర్థ పదార్థముగా చూస్తారు. అంటే వాడికి రెస్పెక్ట్ ఉండదు. ఏమిట్రా 24 గంటలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా, మేము ఉండాలా వెళ్ళిపోవాలా, ఏంటి మీ గొడవ ఏంటి మాకు అని న్యూసెన్స్ కేసు పెడతారు. అలాగా ఒక సమాజంలో జరిగిందనుకోండి. ఉదాహరణకు ఒక ఊర్లో కొంతమంది ఒకళ్ళకి పడక కొట్టుకుంటూ ఉన్నారనుకోండి. కొంతమంది వల్ల ఆ ఊరంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. అనుక్షణం ఎవరెవరు కొట్టుకుంటారో, ఎవరినెవరు చంపుకుంటారో అని చెప్పి గుండెలు ఇట్లా బిగపట్టుకుని దినదినగండంగా బతుకుతూ ఉంటారు ఆ ఊర్లో, చిన్న గ్రామాల్లో. అలాగే పట్టణంలో అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ మంది రౌడీయిజం చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణ రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళు అనుక్షణం కూడా ఎప్పుడు ఆ సమాజాన్ని డిస్టర్బ్ చేద్దాము, జనాలను ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మిగతా జనమంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ అనుక్షణం దినదిన గండంగా. అలాగే టౌన్, అలాగే సిటీ తీసుకుంటే పెద్ద పెద్ద మహానగరాల్లో కూడా పెద్ద పెద్ద మాఫియాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గూండాయిజంలు ఉన్నాయి, అలాగే రౌడీయిజంలు ఉన్నాయి. రౌడీ షీటర్స్ ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఈ చెడ్డవాళ్ళు కొంతమంది వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది బాధపడుతూ భయపడుతూ దినదిన గండంగా గడుపుతూ ఉంటారు. సహజంగా జరుగుతున్నది అదేగా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన ఇంటి దగ్గర నుంచి మొదలైనటువంటి రగడ, సపోజ్ ఉదాహరణకి ఇంటి దగ్గర గొడవతో మొదలైనది, అది ఊరికి, అటు చిన్న టౌన్కి, అటు సిటీకి, పట్టణానికి, మహానగరాలకి, అటు భారతదేశం అంతటా కూడా వ్యాపించి ఈ ఒక వైరస్ లాగా చూడనేది ప్రచారం అయిపోతూ గొడవలు పెంచుకుంటూ, అసలు కారణం ఒకటైతే ఇంకో దానికోసం తన్నుకుంటూ సబ్జెక్ట్ డివియేట్ అయిపోయి ఎందుకు కొట్టుకుంటున్నారో ఎందుకు తిట్టుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోతుంటుంది కాలం గడుస్తున్న కొద్దీ. దీన్ని విశ్లేషిస్తే ఎందుకు వెళ్ళి తన్నుకుంటున్నారు, ఎందుకు వీళ్ళకి ఒకళ్ళొకళ్ళకి పడట్లేదు అంటే, ఎవరికి వారే గొప్ప, నాకు మిగతా వాళ్ళందరూ భయపడాలి అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి ఒక రాక్షసుడు లేదా ఒక రౌడీ. వాడు చూడడానికి మంచిగానే ఉంటాడు, కానీ మనసంతా కూడా రాక్షసత్వం ఉంటుంది. వాడిని చూసి అందరూ భయపడిపోతుంటారు సమాజంలో. అంటే ఒక్కడి వల్ల కొన్ని వందల మంది భయపడిపోతూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. వాడి ఈగో, వీళ్ళు నా మాట ఎందుకు వినరు
అనేటువంటి అహంకారంతో ఒళ్ళు మదించి జనాల మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది ఒక ఉదాహరణగా చెప్పినటువంటి ఒక ఉదాహరణ అండి, ఒక స్టోరీ లాంటిది. అసలు విషయం ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం, ఎవరి ధర్మానికి సంబంధించిన వాళ్ళకి, ఎవరి మతానికి సంబంధించిన వారు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళు భజనలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళని తప్పేం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ కొంతకాలంగా కొంతమంది ఎందుకునో మొదలుపెట్టారు, ఎక్కడో మొదలైంది ఆధిపత్య పోరు. ఆధిపత్యము అనేది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు, ఎవరి దగ్గర నుంచి మొదలైందో తెలియదు. కానీ ఒక 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 ఆయన చెప్పారు, ఎవరో పలానా ఆయన దేవుడు కాదు, పలానా ఆయన అసలు మనిషే కాదు, గురువే కాదు, ఏమీ కాదు అని ఏడో మొదలుపెట్టిన ఒక చిన్న విషయము అది చిలికి 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 గాలివానైపోయి పెద్ద విషయం అయిపోయి ఇప్పుడు భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి సొసైటీలో పండితులుగా ఉన్నటువంటి, లేకపోతే ప్రజల చేత పూజింపబడుతూ నమ్మకంగా ఉన్నటువంటి పెద్దలు, అటువంటి పెద్దలు ఎన్నో విషయాలు చెబితే ప్రజలందరూ అదే అనుసరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి, ఒక పండితుడు, లేకపోతే ఒక పీఠాధిపతో, లేకపోతే ఒక మహర్షో, పెద్ద ఆయన ఏదన్నా ఒక మాట చెబితే సామాన్య జనం అందరూ కూడా దాన్నే పాటిస్తూ ఉంటారు, అదే ఫాలో అయిపోతూ ఉంటారు. సహజంగా ఎక్కడైనా జరిగేది అదే. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి మొదలైంది మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ఈ సోషల్ మీడియాలో ఈ ఆధిపత్య పోరు, నీకేమొచ్చు, నువ్వెవడివి, అసలు నువ్వేమిటి, అసలు లెక్కలేదు అనే, అంటే ఇది ఏమవుతుందంటే సామాన్య జనం గందరగోళానికి గురవుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి సొసైటీని, లేకపోతే ఈ ప్రజా క్షేత్రాన్ని ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా, ప్రజల మనోభావాలతో ఎటువంటి సంబంధము లేకుండా ఆధిపత్య పోరుతో మేము గొప్ప అంటే మేము గొప్ప, మేం చెప్పిందే రైట్ అంటే మేం చెప్పిందే రైటు, నీకేమొచ్చు అంటే నీకేమొచ్చు, నువ్వెవడు అంటే నువ్వెవడివి, ఇలాగా ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉందండి. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతాం, ఏదైనా ఒక సంఘటన జరిగితే దేవుడు చూసుకుంటాడు లేరా, మనకెందుకు, దేవుడు చూస్తూ ఉంటాడు, ఊరుకుంటాడా ఏంటి అంటాము అని కొన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే, అసలు దేవుడు చెప్పడం కాదు, నేను చెప్పిందే నిజము, నేను చెప్పిందే మాట, వేదవాక్కు, కాబట్టి నా మాటే మీరు నమ్మాలి, వినాలి, అనుకరించాలి అనే పరిస్థితిగా అలా ఎందుకు తయారు చేశారో అంటే, ప్రజలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలని వాళ్ళకు వదిలేయాలి. దేవుడు ఒకడు రాముడిని నమ్ముతాడు, ఒకడు కృష్ణుడిని నమ్ముతాడు, ఒకడు గణపతిని నమ్ముతాడు, ఒకడు సాయిబాబాని నమ్ముతాడు, ఒకడు అమ్మవారిని నమ్ముతాడు, ఒకడు రాఘవేంద్ర స్వామిని నమ్ముతాడు. ప్రజల యొక్క నమ్మకమే భక్తి, నమ్మకమే దేవుడు. ఉన్నాడు అని నమ్మడమే దైవం. ఉన్నాడు అంటే ఎంతైనా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు పరమాత్మ ఎవరిలో లేడు. మనం అంటూ ఉంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడని. అరే దేవుడు ఎక్కడి కోసం వెతుకుతున్నావురా, నీ మనసులోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు పరమాత్మ అన్నాడు అని వేదాలు శాస్త్రాల్లో చెప్పినాయి. పరమాత్మ ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ అని వెతుకుతూ ఉంటే, పరమాత్మ ఎక్కడ ఉండటం ఏమిట్రా, నీలోనే ఉన్నాడు, నువ్వే దేవుడివి. ఈ దేవుడు అనే మాట ఏమిటంటే, దైవ లక్షణములు అంటే ఏంటి, పరుల యొక్క హితం కోరేవాడు దేవుడు, ఆపదలో ఆదుకునేవాడు దేవుడు, పేదలని, అట్టడుగు వర్గాలు, కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చేయందిస్తే దేవుడిలాగా వచ్చి కాపాడాడట. అంటే దేవుడు అంటే ఎవరు, ఆపత్కాలంలో ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క అవసరాన్ని తీర్చేవాడు దేవుడు. ఉదాహరణకి ఒక ఏరియా అంతా నీళ్లు లేవు, కటకటలాడిపోతున్నారు, గబార్న ఏ మహానుభావుడో వచ్చి మొత్తం ఆ ఊరు మొత్తానికి నీళ్లతో నింపేశాడు.
ఏ ట్యాంకులు కట్టించో చెరువులు తవ్వించో పక్క ఊర్ల నుంచి ఇబ్బంది కలగనంత వారంతా నీటిని తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేశాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? ఆహా, దేవుడండి ఆయన, ఆ దేవుడిలాగా మనకి సహాయం చేశాడు. లేకపోతే నీళ్ళకి అల్లాడిపోయి పశువులు పక్షులు పిల్లలు అందరూ చచ్చిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం అంటాంగా. కాబట్టి ఎక్కడున్నాడు దేవుడు? మనలోనే ఉన్నాడు. ప్రతి మనిషి దేవుడే. అంటే ప్రతి మనిషిలో దేవుడే అనే భావనని మనం మర్చిపోయి ప్రతి మనసులో దేవుడు ఉన్నాడు, దైవం లేని స్థలం ఎక్కడన్నా ఉందా? వెతకగలమా మనం? మనకి ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడు అందులేడనే సందేహము లేదు. అసలు సందేహమే లేదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. దానవాగ్రణి వింటే, దానవాగ్రణి ఓ రాక్షస శ్రేష్ఠుడా. అసలు శ్రీహరి అనేవాడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి ఉన్నాడన్నాడు. అంటే ఏంటి? ఆ భక్తుడికి ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. ఆ హిరణ్యకశిపుడు స్తంభాన్ని బగలగొట్టాడు, దాంట్లోంచి నరసింహస్వామి బయటకు వచ్చాడు. ఎవరన్నా ఊహించగలరా? ఒక స్తంభంలోంచి దేవుడు వస్తాడు బయటికి అని ఎవరన్నా ఊహించగలరా? కానీ ఆ నమ్మకం, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అపారమైనటువంటి ప్రహ్లాదుని భక్తి, ఆయన నమ్మకము అక్కడ పరమాత్మ రప్పించింది. అక్కడికి పరమాత్మని ఆ స్తంభంలోకి రప్పించింది. నిజానికి ఆ స్తంభంలో దేవుడు లేడు, కానీ భక్తుడిని కాపాడటానికి, ప్రహ్లాదుడి యొక్క భక్తిని, ఆస్తికత్వాన్ని నిలబెట్టడానికి, ఆ నమ్మకాన్ని, అపారమైనటువంటి ఆ నమ్మకాన్ని, భక్తుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి నరసింహావతారములో నరసింహస్వామిగా ఉద్భవించాడు ఆయన. భయంకరమైనటువంటి రూపము, సింహము తల, శరీరం అంతా మనిషి కిందంతా, భయంకరమైనటువంటి గోళ్ళు కోరలు, అసలు చూడటానికే భయకంపితులైపోయే విధంగా ఆయన రూపంతో. అంటే ఆ రాక్షసుణ్ణి చంపాలంటే అంతటి ఘోరమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చి ఆ గోర్లతో చీల్చి రక్తాన్ని తాగి నరాలు పేగులు తీసి మెడలో వేసుకుని, ఎందుకు జరిగింది ఇదంతా అంటే నమ్మకం, అపనమ్మకం. నమ్మకం అనేది ప్రహ్లాదుడు, అపనమ్మకం అనేది హిరణ్యకశిపుడు. కాబట్టి నమ్మకమే దేవుడు. నువ్వు ఇక్కడిని మనం ఎక్కడెక్కడికో పెడుతున్నాం, హిమాలయాల అంచుల దాకా వెళ్ళిపోతున్నాం. కైలాస పర్వతం చూస్తున్నాం, అక్కడ మానస సరోవరం చూస్తున్నాం, చార్ధామ యాత్ర అంటున్నాం. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎక్కడ? కొన్ని వందల వేల మైళ్ళలో దూరంలో హిమాలయ పర్వతాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఎక్కడున్నాయి అవన్నీ? హిమాలయ సానువుల్లో ఉన్నాయి, హిమాలయాల దగ్గరలో ఉన్నాయి. కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్నో ఆపసోపాలు పడి ఎన్నో కష్టాలకి ఓర్చి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళగలిగేటువంటి స్థలాలు ఇవి. కైలాస పర్వతానికి వెళ్ళాలంటే అసలు ఎవరి వల్ల కాని పని, కొంతమంది మాత్రమే వెళ్ళగలరు. దానికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి, అపారమైనటువంటి నమ్మకం కావాలి. అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ కైలాస పర్వతం మీద ఖచ్చితంగా శివుడు ఉన్నాడు, అమ్మవారితో సహా, ప్రమదగణాలతో సహా, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా మొత్తం సపరివార సమేతంగా ఆ కైలాస పర్వతంలో ఉన్నాడు ఆ స్వామి, ఆ తండ్రి అని నమ్మి భక్తులందరూ పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నమ్మకమే భక్తి. పరమాత్మ ఉన్నాడు అంటే ఉండాల్సిందే, ఉన్నాడు అక్కడ. కాబట్టి దీన్ని మనం అమాయకత్వంగా తీసుకొని, మూర్ఖత్వంగా తీసుకొని, మనం బోల్డంత చదువుకున్నాం, చెప్పుకోవడానికి మాత్రమే మహాపండితులం, అన్ని వేదాలు చదివాం, అన్ని పురాణాలు తిరగేసాం వెనక్కి ముందుకి. కానీ ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఎవరన్నా ఆ మహానుభావుడు కదా ఈయన చెప్పే మాటలు 10 మందికి జారవేద్దామని ఏదన్నా ఒక సోషల్ మీడియాలో ఎవడో ఒక అంటే ఎలాంటి వాళ్ళంటే ఈ సోషల్ మీడియాలో చూద్దాం, ఈయన ప్రశ్నలు అడిగితే ఈయన ఏమన్నా తీసుకొస్తాడేమో, మనం పెడదాం, యూట్యూబ్లో వాటిలో పెడదాం, మన ఛానల్ అది క్లిక్ అయ్యి పబ్లిసిటీ అయితే బ్రహ్మాండం, అద్భుతం, లేకపోతే కాంట్రవర్సీ. ఈ పరిస్థితుల్లో ఎవరి నమ్మకాన్ని వాడానికి వదిలేయకుండా, అసలు మనిషిలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఒక 10 మంది మంచి కోరేవాడు దేవుడు కాదా? నీకు 10 మందికి మంచి సలహా చెప్పావు, నువ్వు మంచి హితబోధ చేసావు, నువ్వు గురువు కాదా? ఆ గురువు గారిలాగా చెప్పారు. మనం ఎప్పుడు కనిపించినా ఏమంటారు?
ఈయన మంచివాడండి 10 మందికి చెప్తాడు అతను. ఈయన మంచివాడండి, మంచి మనసు ఈయనకి, మనకి మంచి చెబుతాడు, ఎప్పుడు మంచి విషయాలే చెబుతాడు అని గురువుగారు అంటూ ఉంటాడు వెనకాల. అంటే ఏంటి? గురువు అంటే ఎవరు? ఒక మంత్రోపదేశం చేసినవాడు గురువు, ఒక విద్య నేర్పినవాడు గురువు, ఒక మంచి సలహా చెప్పినవాడు గురువు, ఆపత్కాలంలో సహాయం చేసినవాడు గురువు, కష్టంలో ఉన్నవాడిని గట్టెక్కించినవాడు గురువు. ఇవన్నీ మరిచిపోయి యూట్యూబుల్లో, సోషల్ మీడియాల్లో దారుణంగా పెద్ద పెద్ద పండితులు, మహామహులు ఎన్నో వందల వేల ప్రవచనాలు చేసి, లేకపోతే ఎన్నో గ్రంథాలు తిరగేసి, వేద పురాణములు తిరగేసి మహాపండితులైన వారు ఎవరైనా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక వ్యక్తి గురించి అడిగారనుకోండి, ఆయన మంచి పనులు చేశాడు కదా, మంచి పనులు చేసిన వాళ్ళని ఏమంటారు? గురువు అంటారు. అంటే గురువు అంటే మళ్ళీ ఇక్కడ పదార్థాలు తీస్తారు. మన వాళ్ళు ఏంటంటే కోడిగుడ్డు మీద బొచ్చులు వెతికే రకంగా ఉంది వాళ్ళ. బోడిగుండుకి మోకాలికి ముడేస్తుంటారు. అదంటే ఇదంటారు, ఇదంటే అదంటారు, ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే ఎడ్డమంటారు. వీళ్ళకే సగం తెలుసు, మిడిమిడి జ్ఞానం. వాడి అదృష్టం బాగుండి మహా విద్వాంసులుగా, పండితులుగా చలామణి అవుతూ ఉన్నారు. ఓకే, అదృష్టం, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. నువ్వు మంచి చెబుతున్నప్పుడు మంచిగానే ఉండాలి. అంటే ఏంటి, ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంటర్వ్యూ చేశారు, మహామహుడు ఆయన, గొప్పవాడు అనుకోండి. అవునండి, ఆయన మంచి పనులు చేశాడు కదా, కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన 10 మందికి మంచి హితోపదేశం చేశాడు, గురువుగా భావించు, తప్పే ఉంది దానిలో. ఇది వాళ్ళకి వదిలేద్దాం అనుకోకుండా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అంటే ప్రజల యొక్క మనోభావాలతో. ఇప్పుడు ఉదాహరణకి రాముడు అంటే ఇష్టమైన వాడు రామాలయానికి వెళ్తాడు, కృష్ణుడు అంటే ఇష్టమైన వాడు కృష్ణుడి గుడికి వెళ్తాడు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తుడు ప్రతి నెలకు ఒకసారి తిరుమల వెళ్తాడు. అలాగే అమ్మవారు అంటే భక్తున్నవాడు శక్తిపీఠాలు తిరుగుతాడు, లేకపోతే బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటాడు 2 రోజులకు ఒకసారి. అది వాడి ఇష్టం, వాడి మనోభావం, వాడి యొక్క నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచేసేయాలి. ఆయన భక్తుల యొక్క మనోభావమే కదా, ఏదైనా నమ్మకమే కదా. ఇవాళ లక్షల కోట్ల మంది గుళ్ళకి వెళ్తున్నారంటే ఆ భక్తులకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం. వాళ్ళకేదో మంచి జరిగి ఉండొచ్చు, ఆ దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకేదో మంచి జరిగి ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు బాగుపడి ఉండొచ్చు, వాళ్ళ ఆరోగ్యాలు కుదిరిపడి ఉండొచ్చు, నష్టాల నుంచి బయటపడి లాభాలు పొంది ఉండొచ్చు. ఆ నమ్మకం అనేది వాళ్ళకి సంబంధించింది. అలాగే లక్షల మంది జనం ఏ నమ్మకంతో అయితే ఏ గుడికి వెళ్తున్నా సరే అది వాళ్ళకేదో మేలు జరిగి ఉండొచ్చు, అపారమైనటువంటి నమ్మకం. అంతే, ఒక్క పదం ఇక్కడ, నమ్మకం. దేవుడు ఉన్నాడు అంటే నమ్మకం, అంటే ఉన్నాడు. దాన్ని వీళ్ళు మరి పబ్లిసిటీ కోసమో తెలియదు, మరి దేనికోసమో తెలియదు, కానీ నువ్వంటే నువ్వు అనుకోవడం నాకేమో నచ్చలేదండి. ఏమో నాకు యూట్యూబ్ తిప్పుతుంటే వీళ్ళ గురించే వస్తుంది. నువ్వెవడివంటే నువ్వెవడివి, నీకేమొచ్చు అంటే నీకేమొచ్చు, నువ్వంటే నువ్వు. ఎందుకు ఇవన్నీ? పెద్దలుగా ఉన్నప్పుడు చక్కగా మీరు ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. సామాన్యులకి, అతి సామాన్యులకి చేరువలో ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచి మాటలు వినపడాలి, మంచి సందేశాలు ఇవ్వాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ నమ్మకం దెబ్బతింటుంది, మనోభావం దెబ్బతింటుంది. ఈ మనోభావాల వల్ల ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మనోభావము, నమ్మకము అనే సబ్జెక్టుని మనం డీవియేట్ చేసుకుంటూ ఈ మనోభావము, నమ్మకం అనే మాటని నిలబెట్టుకుంటూ, అంటే ఏ విధంగా అంటే ఆ నమ్మకం దెబ్బతినకుండా, మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏ సమస్యలు ఉండవండి. హాయిగా ప్రశాంతంగా బతికేద్దాం, హాయిగా బతికేద్దాం. ఎవరి కోసం ఎవరు బ్రతుకుతున్నారు? ఎవరి జీవితం కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ మనోభావాలు తినకుండా, ఆ నమ్మకాలు కోల్పోకుండా చక్కగా మనంగా ప్రపంచంలో ఆ భగవంతుడు మనకి జన్మించినందుకు మన తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుతూ, పరమాత్మకి కృతజ్ఞత తెలుపుతూ, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక బాధలు లేకుండా 10 మందికి మంచి చెబుతూ, మంచిగా బ్రతుకుతూ, హాయిగా మనశ్శాంతిగా బ్రతకడం అనేది
ప్రతి వ్యక్తికి అత్యవసరమైనటువంటి పని. ఎటువంటి వాడు మహనీయుడు కానీ మహామహుడు కానీ ఎటువంటి వాడైనా సరే అత్యవసరమైన పని ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి మనశ్శాంతిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. తర్వాత విషయాలు తర్వాత. కాబట్టి అసలు ఈ నువ్వంటే నువ్వు అనుకోకుండా పెద్దలు కాబట్టి ఏం చేయాలంటే సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతంగా ఉంటేనే అది ఆరోగ్యకరమైనటువంటి సమాజం. లేకపోతే ఏమవుతుందండి, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం సృష్టించలేం. దూషణల పర్వం పక్కన పెట్టేసి తెలుసుకోవాలి మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ. కాలమే అన్నిటికీ గురువు అంటాం. కాలమే పెద్ద గురువు. పరమేశ్వరుడు దైవం కాలస్వరూపుడు అంటాం. ఏదైనా కాలానికి వదిలేయాలి. ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెబుతూ ఉంటుంది. దాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఇతమిద్దం మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, భక్తులు అనేవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఎవరి దైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, హాయిగా ప్రశాంతంగా బతకచ్చు. విమర్శల పర్వం పక్కన పెట్టి ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆయన దేవుడు కాదు, ఈయన గురువు కాదు, ఈయన మనిషి కాదు, ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మనం దేనికి వచ్చాము ఈ భూమి మీదకి, మన కర్తవ్యం ఏమిటి, మన ధర్మం ఏమిటి, మనం ఏం చేస్తున్నాం అని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చక్కగా ప్రశాంతంగా బ్రతకనివ్వడం అనేది ప్రతి ఒక్క పండితుని యొక్క, లేకపోతే ఒక పీఠాధిపతి యొక్క, లేకపోతే సొసైటీలో పెద్దలుగా చెప్పుకునే వాళ్ళందరి యొక్క తక్షణ కర్తవ్యం. అంతే కదా. ఆ పెద్దలు చెప్పిన దాన్ని సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఈ గందరగోళ వాతావరణంలో ఏం చేయాలి, ఏం చేయాలో తెలియక జుట్లు పట్టుకుంటున్నారు. ఏమిటి అసలు ఇదంతా ఏమిటి, అసలు ఎప్పుడు వినని మాటలు వినడం, ఎప్పుడు తెలియని విషయాలను బయట పెట్టుకోవడం, ఒకళ్ళు బయట పెట్టేసుకోవడం, నువ్వంటే నువ్వు అనుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా పక్కన పెట్టేసి సహృదయంతో మంచి మనస్సుతో మన హిందూ ధర్మాన్ని ఎలా మనం ఉద్ధరించుకోవాలి, మన సనాతన హైందవ ధర్మాన్ని ఎలా పైకి తెచ్చుకోవాలి, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి మనం ఏం సందేశం ఇవ్వాలి అని ఆలోచించాల్సిన బాధ్యత, తక్షణ కర్తవ్యం నేటి సమాజం మీద, పెద్దల మీద ఉంది అని నా ఉద్దేశం అండి. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరి నమ్మకాలు దెబ్బతినకుండా, భక్తుల యొక్క నమ్మకమే భక్తి. ఇంకా అంతకంటే ఏముంది. నువ్వు నమ్మిన దేవుడే నీకు దేవుడు. నువ్వు బలవంతంగా ఇంకో మా దేవుడిని రుద్దినా అసలు మనసుకి ఎక్కదు. కాబట్టి ఎవరి మనోభావాన్ని వాళ్ళకి వదిలేద్దాం. కాలమే అన్నిటికీ గురువు అంటాం మనం. కాలమే సమాధానం చెప్తుంది, వేచి చూద్దాం. కాబట్టి పెద్దలందరూ కూడా సంయమనం పాటించి, ఓర్పు వహించి సందేశం ఇవ్వండి. తెలియని వాళ్ళకి సందేశం ఇవ్వండి, లేకపోతే మౌనంగా ఉండండి. మీకు తెలిస్తే, పురాణములు తెలిస్తే, రామాయణ భారత భాగవతాలు తెలిస్తే దానిలో ఉన్నటువంటి ఆదర్శమూర్తులని ప్రపంచానికి తెలియజేయండి. వాళ్ళ యొక్క ఆదర్శం ఏమిటి, వాళ్ళు దేనికి పుట్టారు, ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఏం చేశారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. కాబట్టి ఆ విధంగా మంచి మాటలు చెప్పండి. ఎవరెవరు ఎంత గొప్పవారు, ఎవరు ఎంత ఆదర్శవంతులు రామాయణంలో, భారతంలో, భాగవతంలో అవి తెలియచేయండి. మన హిందూ ధర్మాన్ని గొప్పగా తీసుకురండి. ఆసేత్ హిమాచల్ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఈ హైందవ ధర్మానికి ఒక బాసటగా, ఆసరాగా నిలవండి. మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. తప్ప మనలో మనమే దూషణ చేసుకుంటే పరాయి వారు నవ్వుతారు, హేళన చేస్తారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, పరిస్థితి ఏమైనా సరే మనం చదువుకున్నవారం అనుకోండి, చదువుకున్నవాడికి చదువుకోని వాడికి తేడా అదే. చదువుకున్నవాడు ఆలోచిస్తాడు. ఒక విషయం మనం విన్నప్పుడు, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు చదువుకున్నవాడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, చదువుకోని వాడు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటాడు. మనమందరం చదువుకున్న వాళ్ళం, పండితులం. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించి మాట్లాడకపోతే ప్రపంచానికి ఒక తప్పుడు మెసేజ్ వెళ్ళిపోతుంది. జనం గందరగోళంలో పడిపోతారు. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉంటేనే హిందూ ధర్మం పైకి వస్తుంది, గొప్పగా ఎదుగుతుంది. స్వార్థ చింతన మాని హైందవ ధర్మానికి ఒక ఆసరాగా నిలవండి. ప్రతి ఒక్కరూ సమిధలుగా మారండి. అంతే తప్ప ఒకరి దూషణ చేసుకోవడం వల్ల మీరు పొందే లాభం ఏమీ లేదు. జనం గందరగోళంలో పడిపోతారు. కాబట్టి మీకు ఓపిక ఉంటే ఏదైనా సమాజానికి సేవ చేయండి.
సమాజానికి హితం చేయండి, సమాజానికి మంచి మెసేజెస్ ఇవ్వండి. దానివల్ల ప్రశాంతత నెలకొంటుంది. మన మన హిందూ ధర్మం గొప్పగా ఇంకొంచెం గొప్పగా ముందుకెళ్తుంది అని ఆలోచన, చాలామంది ఆలోచన ఇది. కాబట్టి ఎటువంటి గందరగోళాలకి తావీయకుండా ప్రశాంతత, ఇప్పటికైనా సంయమనం పాటించి చక్కగా సమాజానికి హితం కలిగే పనులు చేయండి, హితం కలిగే మాటలు మాట్లాడండి. పురాణంలో ఉన్నటువంటి ఆదర్శమూర్తులని, వారి యొక్క త్యాగాలని ప్రచారం చేయండి. అప్పుడు మాత్రమే మన హైందవ ధర్మము గొప్పగా మరికొంత అత్యుత్సాహంతో, నూతనోత్సాహంతో ముందుకెళ్తూ ఉంటుంది. జై శ్రీరామ్.